హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ గుడ్ న్యూస్, ఇంక్లూడింగ్ రైల్వే ఎంప్లాయీస్ ఆల్సో. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో క్లిప్ చూడండి. ఓకే, मैं साथियों इसके बाद में आता हूं जो कैबिनेट में नहीं था फैसला, लेकिन आपकी जानकारी के लिए रखना चाहता हूं। माननीय प्रधानमंत्री जी ने केंद्र सरकार के सभी कर्मचारियों के लिए 8th सेंट्रल पे कमीशन को मंजूरी दे दी है। 8th सेंट्रल पे कमीशन आप सब जानते हैं 1947 से अब तक 7 पे कमीशन हुए हैं और प्रधानमंत्री जी ने एक रेगुलर रिदम के साथ पे कमीशन बनाने का जो एक संकल्प लिया है, उसके हिसाब से 2016 में लास्ट पे कमीशन 7th पे कमीशन स्टार्ट हुआ था, तो 2026 में इसका टर्म कंप्लीट होता है। उससे वेल बिफोर 2025 में 8th पे कमीशन स्टैब्लिश करने से सफिशिएंट टाइम मिलेगा so that the recommendations can be received well before the completion of the period of 7th pay commission. గైస్, యాక్చువల్లీ ఏంటంటే ఇప్పటి వరకు ఏమనుకున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో 8th పే కమిషన్ ఇక ఉండకపోవచ్చు అని అనుకున్నారన్నమాట. బట్ ఏంటంటే ఈ వీడియో కన్ఫర్మ్ అయితే చేసేసింది. 8th పే కమిషన్కి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసారన్నమాట. యాక్చువల్గా ఈ కమిషన్ 8th పే కమిషన్ ఏంటంటే ఇప్పటి వరకు 7th పే కమిషన్ అయిందన్నమాట. ఈ కమిషన్ ఏంటంటే యాక్చువల్గా గైస్ చూడండి, ప్రతి 10 సంవత్సరాలకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీ ఏదైతే ఉందో అది హైక్ అవుతుంది అనమాట, పెరుగుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఉదాహరణకి ఇక్కడ ఏంటంటే 2016లో లాస్ట్ 7th పే కమిషన్ అనేది తగిలింది అన్నమాట. అప్పుడు నాకు బాగా గుర్తుంది, నా శాలరీ వచ్చేసి 7,000 రూపాయల నుంచి డైరెక్ట్గా, అంటే మినిమం బేసిక్ పే వచ్చేసి 7,000 రూపాయల నుంచి డైరెక్ట్గా 18,000 రూపాయలకి అయితే చేరుకుంది అనమాట. మినిమం పే కమిషన్ మినిమం బేసిక్ పే శాలరీ ఏదైతే ఉందో. ఉదాహరణ మీకు అర్థం అవ్వాలి అని చెప్పాలంటే కనుక, గ్రూప్ డి ఎంప్లాయీస్, రైల్వేలో గ్రూప్ డి ఎంప్లాయీస్కి మినిమం బేసిక్ పే వచ్చేసి 18,000 రూపాయలు కదా. సో ఉదాహరణకి ఆ 18,000 రూపాయల బేసిక్ అనేది నెక్స్ట్ ఈ కొత్తగా ఎవరైనా జాయిన్ అవుతారో 2026 తర్వాత ఎవరైతే రైల్వేలో జాయిన్ అవుతారో, రైల్వే అనే కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరైతే పొందుతారో వాళ్ళందరికీ మినిమం బేసిక్ పే అనేది ఎక్కువ ఉండొచ్చు అన్నమాట. ఓకేనా, చూడండి 2016లో 7th పే కమిషన్ పడింది కదా, అప్పుడు మినిమం బేసిక్ పే శాలరీ వచ్చేసి 7,000 నుంచి 18,000 అయితే చేశారన్నమాట. మరి ఇప్పుడు శాలరీ ఎంత పెరుగుతుంది, ఒకవేళ 8th పే కమిషన్ మళ్ళీ ఎప్పుడు తగులుతుంది అంటే, ఇప్పుడు 2016లో తగిలింది లాస్ట్, నెక్స్ట్ వచ్చేసి 2026లో తగలాలన్నమాట. 10 ఇయర్స్ అయితే టైం పడుతుంది. ఈ పే కమిషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి 10 సంవత్సరాలకి ఒక్కసారి అన్నమాట. సో 2026లో తగిలే పే కమిషన్ ఒకవేళ తగిలితే కనుక ఎంత శాలరీ హైక్ అవుతుంది అంటే, చూడండి లాస్ట్ టైము 7,000 రూపాయల నుంచి 18,000 అయింది, అంటే 3 రెట్లు ఇంచుమించు. మనం ఇప్పుడు కూడా అలానే వేసుకుందాం. ఉదాహరణకి ఇప్పుడు మినిమం బేసిక్ పే వచ్చేసి 18,000 రూపాయలు కదా. సో దీనికి 3 రెట్లు వేసుకోండి. ఓకేనా, ఇంచుమించు 3 రెట్లు కాకపోయినా సరే నా అంచనా ప్రకారం మినిమం బేసిక్ పే వచ్చేసి ఐ థింక్, ఓకేనా, మినిమం బేసిక్ పే వచ్చేసి 50,000 ఉండొచ్చు. ఓకేనా, మినిమం బేసిక్ పే వచ్చేసి 50,000 ఉండొచ్చు. బట్ ఇంత ఉంటుందా అని నేనైతే నమ్మలేను. ఇంత ఎక్కువ అనేది మేబీ ఇవ్వకపోవచ్చు. ఓకేనా, మినిమం బేసిక్ పే వచ్చేసి ఒక 45,000 వరకు పెట్టచ్చు. ఓకే, 44,000-45,000 వరకు మినిమం బేసిక్ పే అనేది సెట్ చేయొచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఓకేనా, బట్ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది అందరికీ, ఏంటి అంటే 8th పే కమిషన్ ఇక ఉండబోతుంది అని. ఓకే, సో ఇప్పటి వరకు ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో శాలరీ అనేది 3 రెట్లు పెరిగే అవకాశం ఉందన్నమాట. సో చూద్దాం ఎంతవరకు అవుతుంది అనేది. ఓకే, ఇది గైస్, సో ఈ గుడ్ న్యూస్ మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే నా ఛానల్లో అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇంక్లూడింగ్ ఆల్సో రైల్వే, కాబట్టి రైల్వే ఎంప్లాయీస్ ఇన్ ఫ్యూచర్లో మీరు చాలామంది రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఈ న్యూస్ అనేది మీకు తెలియాలి. ఓకే, ఈ 7th పే కమిషన్ 8th పే కమిషన్ గురించి మీకు తెలియాలన్నమాట. ఓకేనా, ఒకవేళ ఇంకా డీటెయిల్డ్ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్
చేస్తాను, ఎప్పుడైనా ఫ్రీ టైంలో 8th పే కమిషన్ గురించి వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే గ్రూప్ డి టెక్నీషియన్, అసిస్టెంట్, లోకో పైలట్ వీటి యొక్క జాబ్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను కదా. ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా వీడియో చేస్తాను. ఓకేనా? ఓకే గైస్, వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.